చాలా మంది దగ్గర స్కిల్స్ ఉంటాయి. ఆ స్కిల్స్ తోని మనీ ఏం చేసుకున్నాం అనేసి చాలా మంది అనుకుంటారు. వాళ్ళందరికీ బెస్ట్ ప్లాట్ఫామ్ ఫైవర్. సో ఇప్పుడు చాలా మంది ఫైవర్ లో అకౌంట్ క్రియేట్ చేసుకుంటారు, గిగ్ క్రియేట్ చేసుకుంటారు, బానే ఉంటది. బట్ ఆర్డర్స్ రావడానికి ఏం చేయాలి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజా. సో గైస్, చాలా మందికి ఉన్న డౌట్స్, ఫైవర్ లో అకౌంట్స్ అయితే క్రియేట్ చేసుకుంటారు, బట్ వాళ్ళకి ఆర్డర్స్ రావు, వాళ్ళ గిగ్ అనేది ర్యాంక్ అయితే అవ్వదు. సో ఈ వీడియోలో కొన్ని టిప్స్ అయితే చెప్తాను. ఈ టిప్స్ కనుక కరెక్ట్ ఫాలో అయితే చెప్తున్నా మీరు ర్యాంక్ అవుతారు, మీకు ఆర్డర్స్ కూడా వస్తాయి. సో వీడియోని కంప్లీట్ గా చూస్తేనే మీకు ఈ టిప్స్ అనేది అర్థమవుతాయి. ఓకేనా? సగం చూస్తే మళ్ళీ మీకు అర్థం కాదు, సో మీరు ర్యాంక్ కూడా అవ్వలేదు. సో మళ్ళీ కింద కామెంట్ చేస్తారు నాకు ఇది వర్క్ అవ్వట్లేదు అనేసి. సో కంప్లీట్ గా చూస్తేనే మీకు క్లారిటీ వస్తుంది. అసలు మీకు ఫైవర్ అంటేనే తెలియకపోతే డీటెయిల్ గా ఒక వీడియో చేశాను. ఫైవర్ అంటే ఏంటిది, ఫైవర్ లో అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, గిగ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, వాటి నుంచి మనీ ఎలా ఏం చేయాలనేసి డీటెయిల్ గా ఒక వీడియో ఆల్రెడీ చేశాను. మన మిస్టర్ తేజ ఛానల్ లో ఉంటుంది. డిస్క్రిప్షన్ లో ఆ వీడియో యొక్క లింక్ ఇస్తాను, అలాగే ఐ కార్డ్స్ లో కూడా ఇస్తాను. ఒకసారి చెక్ చేసుకోండి. ఆ వీడియో చూసిన తర్వాతనే ఈ వీడియో చూడండి, అప్పుడే మీకు అర్థం అవుతుంది. సో లేదంటే అర్థం కాదు. సో ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. అలా స్టార్ట్ చేసే ముందు ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టు డెఫినెట్ గా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో దట్ ఆన్లైన్ ఎర్నింగ్ మెథడ్స్ గురించి మనం ఈ ఛానల్ లో పోస్ట్ చేస్తుంటాం. డెఫినెట్ గా మీకు యూజ్ అవుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా టాపిక్ అయితే స్టార్ట్ చేద్దాం. ఆల్రెడీ చెప్పాను, మీకు ఫైవర్ లో అకౌంట్ లేకపోతే క్రియేట్ చేసుకోండి. డిస్క్రిప్షన్ లో వీడియో ఒక లింక్ ఉంటుంది, ఎలా క్రియేట్ చేయాలన్నది అది చూసేసి క్రియేట్ చేసుకోండి. సో ఇప్పుడు చాలా మంది అకౌంట్ క్రియేట్ చేసుకుంటారు, గిగ్ క్రియేట్ చేసుకుంటారు, బానే ఉంది. బట్ ఫస్ట్ ఆర్డర్ తెచ్చుకోవాలి, ర్యాంక్ అవ్వాలి. ఫైవర్ లో ర్యాంక్ అవ్వాలంటే ఫస్ట్ టిప్ వచ్చేసరికి మీరు కీవర్డ్ రీసెర్చ్ అయితే చేయాల్సి ఉంటుంది. అసలు కీవర్డ్ రీసెర్చ్ ఎలా చేస్తారో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఫైవర్ లో వెళ్ళిన తర్వాత లాగిన్ అవ్వకండి, ఓకేనా? లాగిన్ అవ్వకండి, సైన్ అప్ అవ్వకండి. సో ఫైవర్ వెళ్ళిన తర్వాత మీరు సింపుల్ గా సెర్చ్ బార్ మీద క్లిక్ చేసుకోండి. ఇప్పుడు నేను యూట్యూబ్ థంబ్నెయిల్ గురించి ఒక గిగ్ క్రియేట్ చేసుకున్నాను. సో మీరు ఫోటో ఎడిటింగ్ గురించి అవ్వనివ్వండి, వీడియో ఎడిటింగ్ అవ్వనివ్వండి, మీరు ఏదైనా అవ్వనివ్వండి, మీరు ఏ గిగ్ క్రియేట్ చేసినా సేమ్ ప్రాసెస్ ఉంటుంది కీవర్డ్ రీసెర్చ్ కోసం. నేను నాకు యూట్యూబ్ థంబ్నెయిల్ డిజైన్ చేస్తాను అనుకున్నాం. సో వాటి కోసం నేను ఇక్కడ సింపుల్ గా యూట్యూబ్ థంబ్నెయిల్ అని సెర్చ్ చేస్తున్నా, ఓకేనా? ఇక్కడ చూసుకోండి యూట్యూబ్ థంబ్నెయిల్. సో యూట్యూబ్ థంబ్నెయిల్ అని సెర్చ్ చేసిన వెంటనే మనకి కింద సజెషన్స్ వచ్చాయి, చూసుకోవచ్చు. యూట్యూబ్ థంబ్నెయిల్ డిజైన్, గేమింగ్ యూట్యూబ్ థంబ్నెయిల్, ఇలా కొన్ని సజెషన్స్ అయితే వచ్చాయి. ఇప్పుడు ఈ సజెషన్స్ కి ఎంత ట్రాఫిక్ ఉందో చెక్ చేద్దాం. సింపుల్ గా నేను యూట్యూబ్ థంబ్నెయిల్ కొట్టాను, సెర్చ్ చేస్తున్నా. సెర్చ్ చేసిన వెంటనే దీనికి చూసుకున్నట్లయితే సర్వీసెస్ 21,000 సర్వీసెస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇందులో మనం ర్యాంక్ అవ్వాలంటే చాలా కష్టం. సో అలాంటప్పుడు ఏం చేద్దామంటే యూట్యూబ్ థంబ్నెయిల్ పెట్టిన తర్వాత మనకి ఇంకా కింద సజెషన్స్ అయితే వచ్చినాయి. ఇక్కడ చూసుకోవచ్చు యూట్యూబ్ థంబ్నెయిల్ డిజైన్ ఉంది, దీన్ని సెర్చ్ చేసిన వెంటనే దీని మీద ఎంత ఉన్నాయి ఇక్కడ చూసుకోవచ్చు. దీని మీద 45,000 ఉన్నాయి. సో అలాంటప్పుడు ఇది కూడా మనకు కష్టం ర్యాంక్ అవ్వాలంటే. ఇప్పుడు సింపుల్ గా మీరు ఈ యూట్యూబ్ థంబ్నెయిల్ కి కింద సజెషన్స్ ఉన్నాయి కదా, ఈ సజెషన్స్ అన్నిటిని మీరు ఒక చార్ట్ లాగా ప్రిపేర్ చేసుకోండి. లైక్ నేను ఏం చేస్తా అంటే గూగుల్ డాక్స్ ఓపెన్ చేస్తా, మీ నోట్స్ అయినా ఓపెన్ చేసుకోవచ్చు సింపుల్ గా. సో నేను ఇన్సర్ట్ మీద క్లిక్ చేస్తాను, ఒక టేబుల్ అయితే ఇన్సర్ట్ చేస్తాను. సింపుల్ గా టేబుల్ ఇన్సర్ట్ చేస్తాను. 1 సెకండ్. సో ఇలా నాకు 2 టేబుల్స్ అయితే కావాలి. ఐ మీన్ ఇటొకటి. ఎందుకు ఇలా టేబుల్ చేస్తున్నానో మీకు అర్థమవుతుంది, వెయిట్ చేయండి. సో ఒక టేబుల్ అయితే క్రియేట్ చేశాను ఇప్పుడు నేను. సో టేబుల్ క్రియేట్ చేయడం అందరికి తెలిసిందే అనుకుంటున్నా. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఫైవర్ లో ఫస్ట్ యూట్యూబ్ థంబ్నెయిల్ అని సెర్చ్ చేశాను కదా, ఈ కీవర్డ్ నేను కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చేసి ఫస్ట్ దాంట్లోకి వెళ్ళి నేను ఇది పెట్టేసిన తర్వాత దీనికి సెర్చ్ ఎంత ఉంది చూద్దాం. దీనికి సెర్చ్ రిజల్ట్ ఎంత ఉన్నాయి, 21,000 ఉన్నాయి. సో 21,000 ని కూడా కాపీ చేసుకుందాం. సింపుల్ గా దీంట్లోకి వెళ్ళేసి పేస్ట్ చేద్దాం, ఓకేనా? సో పేస్ట్ చేస్తున్నాం. దెన్ ఇంకోటి కీవర్డ్ సెర్చ్ చేద్దాం. లైక్ ఇక్కడ మనకి సజెషన్స్ లో వచ్చాయి కదా, సో ఇక్కడ నేను యూట్యూబ్ వీడియో థంబ్నెయిల్ అని సెర్చ్ చేస్తున్నాను, ఓకేనా? యూట్యూబ్ వీడియో థంబ్నెయిల్. సో ఇక్కడ 57 ఉన్నాయి. సో దీన్ని కూడా మనం కాపీ చేస్తున్నాం లైక్ దిస్. సో దీన్ని కాపీ చేసుకుందాం. సో లైక్ దిస్. సో ఇలా మీరు అన్నిటిని కూడా సెర్చ్ చేయండి అనమాట. లైక్ అన్నిటికీ ఒక టేబుల్ లాగా క్రియేట్ చేసుకొని పెట్టుకొని, ఎందుకు చెప్తున్నానో వినండి. ఫస్ట్ ఇలా అన్నిటికీ టేబుల్ లాగా క్రియేట్ చేసుకోండి. సో ఇక్కడ నేను 4 మాత్రమే సెలెక్ట్ చేశాను, మీరు ఒక 20 వరకు చేయాలి ఇదే విధంగా, ఓకేనా? సో నేను ఏం చేస్తాను అంటే సింపుల్ గా టైటిల్ పెట్టాను, సైడ్ కి ఏమో దాని సర్వీసెస్ ఎంత ఉన్నాయో చూసాను. సో ఇప్పుడు ఇందులోకి వెళ్ళి ఏదైతే తక్కువ ఉందో, తక్కువ ఏది ఉంది నాకు ఇక్కడ ఇందులో గేమింగ్ యూట్యూబ్ థంబ్నెయిల్ ఉంది. సో వీటి మీద అంటే తక్కువ ఉన్న దాని మీద మీరు సింపుల్ గా గిగ్ క్రియేట్ చేసుకోవాలి. ఎందుకంటే కాంపిటీషన్ ఎక్కువ ఉంది అనుకోండి, మన గిగ్ అనేది ర్యాంక్ అవ్వదు. సో కాబట్టి మీరు సింపుల్ గా గేమింగ్ థంబ్నెయిల్ ఇలా నేను దీని మీద గిగ్ క్రియేట్ చేసుకుంటా. సో వన్స్ మీరు ఈ విధంగా సో లో సర్వీసెస్ ఉన్న టైటిల్ ని ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మీరు టైటిల్ ఇవ్వాలి, డిస్క్రిప్షన్ ఇవ్వాలి, ట్యాగ్స్ ఇవ్వాలి. సో టైటిల్ ఎలా ఇవ్వాలో ఇప్పుడు సింపుల్ గా చెప్తాను చూడండి. సో మళ్ళీ మీరు ఫైవర్ కి వెళ్ళండి. సో మీరు ఏదైతే కీవర్డ్ అనుకున్నారో ఆ కీవర్డ్ ని సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే మన కింద మీకు కొంతమంది ఆల్రెడీ క్రియేట్ చేసి ఉంటారు కదా, సో వాళ్ళని ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఇతను ఏం చేశారు, ఐ విల్ డిజైన్ ఏ హై క్వాలిటీ గేమింగ్ యూట్యూబ్ థంబ్నెయిల్ పెట్టాడు. ఇక్కడ ఐ విల్ డూ బెస్ట్ గేమింగ్ యూట్యూబ్ థంబ్నెయిల్స్ పెట్టాడు. సో ఇలా చాలా మంది ఇక్కడ చూసుకోవచ్చు టైటిల్స్ అయితే పెట్టారు. ఇందులో చాలా మంది యూనిక్ గా పెట్టింది ఏముంది చూడండి. సో మీరు కూడా ఇలా యూనిక్ గా పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం పెడతా అంటే ఇప్పుడు నాకు సో ఇది నా టైటిల్, ఐ విల్
డిజైన్ అట్రాక్టివ్ హై క్వాలిటీ గేమింగ్ యూట్యూబ్ థంబ్నెయిల్స్. ఇది నా టైటిల్ అనమాట. సో ఎందుకు ఇలా చేశానంటే ఇక్కడ చూసుకుంటే మనం ఇప్పుడు సింపుల్ గా దీన్ని కాపీ చేసుకున్నాం. నేను ఇక్కడ నుంచి కాపీ చేసుకుంటున్నా. సో ఇప్పుడు దీని మీద కాపీ చేసుకున్న తర్వాత మీరు కూడా ఇలానే చేయాలి సింపుల్ గా. సో ఇక్కడ నేను సెర్చ్ చేస్తున్నాను అనమాట. దీని మీద ఎన్ని సెర్చెస్ ఉన్నాయి మనకు ఇంతకు ముందు దాని మీద 14,000 సెర్చెస్ వచ్చాయి కదా, ఇక్కడ చూసుకోవచ్చు 10,000 సెర్చెస్ వచ్చాయి. చూసారా డిఫరెన్స్ చూసారా? 4,000 సర్వీసెస్ వచ్చేసరికి క్రాస్ అయిపోయాం. అంటే 4,000 గిగ్స్ కంటే మనం కొంచెం ముందున్నాం అన్నట్టు. సో ఈ విధంగా ఒక మంచి టైటిల్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. కీవర్డ్స్ ఉండాలి అందులో, గుర్తుపెట్టుకోండి కీవర్డ్స్ అయితే ఉండాలి. మనం ఇందాక కీవర్డ్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం కదా. సో ఈ కీవర్డ్ చూసుకోవచ్చు నా దాంట్లో ఉందన్నమాట. గేమింగ్ యూట్యూబ్ థంబ్నెయిల్ ఈ కీవర్డ్ నా దగ్గర ఉంది. సో గేమింగ్ యూట్యూబ్ థంబ్నెయిల్ చూసారా? ఈ టైటిల్ లో మనం ఏదైతే కీవర్డ్స్ రీసెర్చ్ చేసిన తర్వాత కీవర్డ్ దొరుకుతుందో ఆ కీవర్డ్ వచ్చేసరికి మన టైటిల్ లో ఇంక్లూడ్ చేయాలి. సో ఓకేనా? సో ఇది టైటిల్ చేసే ప్రాసెస్. నెక్స్ట్ డిస్క్రిప్షన్ ఇవ్వాలి. డిస్క్రిప్షన్ ఎలా ఇవ్వాలో కూడా చూపిస్తాను. సో డిస్క్రిప్షన్ లో మీరు మెయిన్ గా 2 ఫ్యాక్టర్స్ మెన్షన్ చేయాలి. మీరు ఏం క్రియేట్ చేస్తారు, ఎందుకు మేము మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇవి 2 ఫ్యాక్టర్స్ ఖచ్చితంగా మీరు గిగ్ లో ఉండాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ నన్ను అడిగితే నేనేం డిస్క్రిప్షన్ రాస్తా అంటే, నేను ఫస్ట్ అది ఏం క్రియేట్ చేస్తాను అన్నప్పుడు నేను అట్రాక్టివ్ హై క్వాలిటీ థంబ్నెయిల్స్ క్రియేట్ చేస్తాను మీ యూట్యూబ్ ఛానల్ కి. మీకు అంటే మీ సజెషన్ ని బట్టి నేను అట్రాక్టివ్ థంబ్నెయిల్ చేసిస్తాను మీకు అనేసి కొంచెం మ్యాటర్ అయితే రాస్తాను. 10 సో అలా రాసిన తర్వాత సెకండ్ వచ్చేసరికి మీరు నేనే మిమ్మల్ని ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి అంటే, ఎవరైతే ఆర్డర్ ఇచ్చే పర్సన్ ఉన్నాడో అతను క్వశ్చన్ ఇస్తాను అనమాట, ఇలాంటి క్వశ్చన్స్. కాబట్టి మనం ముందే డిస్క్రిప్షన్ లో పెట్టాలి. సో నేనే మిమ్మల్ని ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి అలాంటి క్వశ్చన్ మీరు సింపుల్ గా మీరు డిస్క్రిప్షన్ పెట్టేసి సో దాని గురించి కొంచెం డిస్క్రిప్షన్ ఇవ్వండి. ఎందుకంటే నేను ఆల్రెడీ ప్రొఫెషనల్ యూట్యూబ్ థంబ్నెయిల్ మేకర్ ని, నాకు 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది గ్రాఫిక్ డిజైనింగ్ లో. ఇలా కొంచెం డిస్క్రిప్షన్ అయితే రాస్తాను నేను. అండ్ అది కూడా డిస్క్రిప్షన్ రాసేటప్పుడు ఖచ్చితంగా కీవర్డ్స్ అయితే మెన్షన్ చేయాలి. కీవర్డ్స్ అంటే ఇప్పుడు మనం కీవర్డ్ రీసెర్చ్ చేసాం కదా, అందులో ఉన్న కీవర్డ్స్ ని మీరు ఖచ్చితంగా ఇంక్లూడ్ చేయాలి. అలా ఇంక్లూడ్ చేసినట్లయితే డిస్క్రిప్షన్ ద్వారా కూడా మనం ర్యాంకింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇంకా క్లియర్ గా కావాలంటే మీరు సింపుల్ గా మీరు ఏదైతే కీవర్డ్ అనుకున్నారో ఆ కీవర్డ్ సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే మీరు కొన్ని వస్తాయి కదా గిగ్స్, ఆ గిగ్స్ లలో వాళ్ళు డిస్క్రిప్షన్ లలో ఏం మెన్షన్ చేస్తారో చూడండి. సో అబౌట్ గిగ్ పెట్టాడు, బెనిఫిట్స్ పెట్టాడు, ఇంకా ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ రిగార్డింగ్ దిస్ గిగ్ ఫ్రీ టు ఆస్క్ అనేసి పెట్టాడు, థ్యాంక్ యూ పెట్టాడు. ఈ విధంగా ఖచ్చితంగా సూపర్ గా చేశాడు. సో ఇలానే మీరు కూడా మంచి డిస్క్రిప్షన్ అయితే రాయాల్సి ఉంటుంది. టైటిల్ లో మొత్తం మ్యాటర్ రాయలేం, బట్ డిస్క్రిప్షన్ మొత్తం మ్యాటర్ రాయొచ్చు. డిస్క్రిప్షన్ లో కీవర్డ్స్ కూడా యాడ్ చేయొచ్చు. అండ్ థర్డ్ వచ్చేసరికి ట్యాగ్స్ మెన్షన్ చేయాలి. ఐ థింక్ 5 ట్యాగ్స్ అయితే మెన్షన్ చేయొచ్చు మన గిగ్ లో. సో మీరు ఏదైతే లో కాంపిటీషన్ ఉందో అంటే లో సర్వీస్ ఉన్నాయో ఆ కీవర్డ్స్ ని మీరు సెలెక్ట్ చేసుకొని సో వాటిని మీరు ట్యాగ్స్ లాగా పెట్టండి. సో ఇప్పుడు మీరు కీవర్డ్ రీసెర్చ్ చేసి టైటిల్, డిస్క్రిప్షన్, ట్యాగ్స్ అయితే పెట్టారు. నెక్స్ట్ గిగ్ ఇమేజ్. సో గిగ్ ఇమేజ్ అంటే ఏం లేదు, ఇప్పుడు మనం ఓపెన్ చేసిన వెంటనే ఇలా వస్తున్నాయి కదా, ఈ ఇమేజెస్ అనేది అట్రాక్టివ్ గా ఉండాలి. సో ఎంత క్వాలిటీ అండ్ క్లియర్నెస్ మెయింటైన్ చేస్తారో సో అలాగే మీకు మీ గిగ్ అనేది ర్యాంక్ అవుతుంది, మీకు ఆర్డర్స్ కూడా వస్తాయి. సో మీరు గిగ్ క్రియేట్ చేసినప్పుడు ఖచ్చితంగా మీరు అట్రాక్టివ్ ఇమేజ్ అయితే యాడ్ చేయాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా మంది ఇప్పుడు చూసుకున్నట్లయితే థంబ్నెయిల్ డిజైనింగ్ గురించి ఒక 9 థంబ్నెయిల్స్ మెన్షన్ చేశారు, పైన ఒక ఫంట్ ఇచ్చారు. సో సింపుల్ గా మంచిగా ఉన్నాయి అట్రాక్టివ్. సో అలానే కాకుండా ఇంకా గిగ్ ఇమేజెస్ కూడా పెట్టుకోవాలి. ఇమేజ్ ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది పెట్టాను, ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే మనకు అటు ఆరో మార్క్ ఇటు ఆరో మార్క్ వస్తుందా, ఇక్కడ నేను ఇలా ఆరో మార్క్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు మల్టిపుల్ థంబ్నెయిల్స్ అయితే వస్తున్నాయి చూసుకున్నాడు. సో ఇలా కూడా మీరు మల్టిపుల్ ఫోటోస్ అయితే మీరు గిగ్ లో పెట్టాలి. సో ఇప్పుడు నేను ఈ గిగ్ అయితే ఓపెన్ చేస్తున్నా. ఈ గిగ్ ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ చూసుకోవచ్చు కింద ఫోటోస్ ఉన్నాయా, ఈ ఫోటోస్ అన్ని మీరు పెట్టాలన్నమాట. మీరు ఏదైతే అంటే మీకు ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఎక్స్పీరియన్స్ ఉన్నది కాబట్టి మీరు ఇందులో అకౌంట్ క్రియేట్ చేస్తారు. సో థంబ్నెయిల్స్ అయినా ఏదైనా క్రియేట్ చేసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ వీడియో ఎడిటింగ్ అనుకోండి, వీడియో శాంపుల్స్ అయితే పెట్టండి, వీడియో శాంపుల్స్ పెట్టాలి. మీరు ఫోటో ఎడిటింగ్ బాగా చేస్తారు అనుకోండి, ఆ ఫోటో ఎడిటింగ్ శాంపుల్స్ ఉంటాయి కదా, ఆ శాంపుల్స్ ఇక్కడ పెట్టాలి. సో ఇలా మీకు ఏ వర్క్ వచ్చినా కూడా ఆ వర్క్ ని ఇందులో మీ పోర్ట్ఫోలియోలో అయితే యాడ్ చేయాలి. సో ఇవన్నీ చేశారు. నెక్స్ట్ మీరు ఏం చేయాలంటే మీరు ఆన్లైన్ లో ఉండాలి. ఆన్లైన్ లో ఉండాలి, అప్పుడే మీకు మీ గిగ్ అనేది ర్యాంక్ అవుతుంది. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇతను చెక్ చేసుకుంటే ఇతను ఎవే అని ఉంది. సో ఇక్కడ ఎవే అని ఉండద్దు, ఆన్లైన్ అని ఉండాలి. సో ఆన్లైన్ మీరు ఎప్పటికీ ఇప్పుడు ఓపెన్ చేసి ఉంచాలా బ్రో అంటే మీరు ఫస్ట్ ఆర్డర్ తెచ్చుకునేంత వరకు ఓపెన్ చేస్తూనే ఉండాలి. అలా ఇలా ఓపెన్ చేసి కూర్చున్నా కూడా మీకు ఆన్లైన్ అనేది కనిపించదు. సో రీఫ్రెష్ చేసుకుంటూ ఉండాలి. అలా రీఫ్రెష్ చేసుకుంటూ ఉండాలంటే సో ల్యాప్టాప్ ఉన్న వాళ్ళకి ఒక చిన్న ట్రిక్ అయితే చెప్తాను నేను, అలాగే మొబైల్ ఉన్న వాళ్ళకి కూడా చెప్తాను, ఏం టెన్షన్ పడకండి. సో ల్యాప్టాప్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ చెప్తున్నాను నేను. సింపుల్ గా క్రోమ్ లో వెళ్ళేసి క్రోమ్ వెబ్ స్టోర్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన వెంటనే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత రిఫ్రెష్ పేజ్ అనేది ఎంటర్ చేయండి. ఓకేనా, రిఫ్రెష్ పేజ్ అని ఎంటర్ చేసిన తర్వాత మీకు ఒక ఎక్స్టెన్షన్ అయితే వస్తుంది. ఆ ఎక్స్టెన్షన్ ని మీరు ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు సెకండ్ వన్ రిఫ్రెష్ పేజ్ అనేసి. సో దీన్ని యాడ్ టు క్రోమ్ మీద క్లిక్ చేస్తున్నా, ఇది నాకు క్రోమ్ లోకి అయితే యాడ్ అయిపోతుంది అనమాట ఎక్స్టెన్షన్ అనేది. సో వన్స్ యాడ్ అయిన తర్వాత ఏం చేయాలో చెప్తాను. సో ఇప్పుడు మొబైల్ లో చేసే వాళ్ళు ఏం చేస్తారంటే సింపుల్ గా కివీ బ్రౌజర్ అని ఉంటుంది మొబైల్ లో. ఓకేనా, ప్లే స్టోర్ లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి. దెన్ అందులో మీకు ఎక్స్టెన్స్ అయితే యాడ్ అవుతాయి. సింపుల్ గా మళ్ళీ డెస్క్టాప్ మోడ్ ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత సో మళ్ళీ క్రోమ్ వెబ్ స్టోర్ అని సెర్చ్ చేయండి. అందులో కూడా మీరు ఆటో పేజ్ రిఫ్రెష్ అని సెర్చ్ చేయండి. అక్కడ మీరు ఎక్స్టెన్షన్ ఉంది, అది కూడా యాడ్ టు క్రోమ్ మీద క్లిక్ చేసుకొని అక్కడ మీరు యాడ్ చేసుకోండి. సో వన్స్ మీరు ఎక్స్టెన్షన్ ఇన్స్టాల్ చేసిన తర్వాత సింపుల్ గా ఎక్స్టెన్షన్ మీద క్లిక్ చేసుకోండి. డీటెయిల్స్ మీద ఉంటుంది. ఓకేనా, డీటెయిల్స్ క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ కిందికి స్క్రాల్ చేస్తే మీకు అలో ఇన్ ఇన్కోగ్నిటో అనేసి ఉంటుంది. ఓకేనా, సో దీన్ని ఎనేబుల్ చేసుకుంటే మనం ఇన్కోగ్నిటో ట్యాబ్ ఓపెన్ చేస్తాం కదా, అందులో కూడా ఈ ఎక్స్టెన్షన్ అయితే కనిపిస్తుంది. నార్మల్ గా అయితే కనిపించదు, ఇలా ఆన్ చేసుకుంటే కనిపిస్తుంది. సో ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే సింపుల్ గా త్రీ లైన్స్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న వెంటనే న్యూ ఇన్కోగ్నిటో ట్యాబ్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న వెంటనే మీ యొక్క గిగ్
గిగ్ ప్రొఫైల్ ఉంటుంది కదా, ప్రొఫైల్ లింక్, మీ గిగ్ లింక్, ఓకేనా, ఆ లింక్ ని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకొని సర్చ్ చేయండి, ఓకేనా. సో ఏదైతే మీ గిగ్ ఉంటుందో అది, ఓకే, సర్చ్ చేసిన తర్వాత మీకు మీ గిగ్ అయితే వస్తుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది అనుకుందాం, ఇది నాది కాదు బట్ అనుకుందాం. సో దాని తర్వాత మీరు ఏం చేయాలంటే సింపుల్ ఇక్కడ ఎక్స్టెన్షన్ ఉంది, సో అది యాడ్ చేశాను కాబట్టి ఇక్కడైతే వచ్చేసి సింపుల్ గా దాన్ని క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసిన తర్వాత నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ నేను సెకండ్స్ అయితే యాడ్ చేస్తాను. సో ఇలా నేను 10 సెకండ్స్ క్లిక్ చేస్తాను. 10 సెకండ్స్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆటో రిఫ్రెష్ మీద క్లిక్ చేస్తాను, ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ చూసుకున్నట్టే మనకు ఆటోమేటిక్ గా రిఫ్రెష్ అయితే అయిపోద్ది అనమాట 10 సెకండ్స్ తర్వాత. సో ఇక్కడ చూసుకోవచ్చు నాకు రిఫ్రెష్ అయితే అయిపోయింది. సో ఇలానే మళ్ళీ ఇంకా 10 సెకండ్స్ తర్వాత మళ్ళీ ఒకసారి అవుతుంది. సో అలా మీరు సింపుల్ గా మీరు ఏం చేస్తారు, మళ్ళీ ఇక్కడ 30 సెకండ్స్ పెట్టుకోండి, ఓకేనా. సో 30 సెకండ్స్ పెట్టుకుంటే బెటర్ అనమాట. 30 సెకండ్స్ పెట్టుకున్న తర్వాత మీరు సింపుల్ గా ట్యాప్ ఆటో రిఫ్రెష్ మీద క్లిక్ చేసుకోండి. సో ఇప్పుడు ఆటోమేటిక్ గా 30 సెకండ్స్ ఒకసారి రిఫ్రెష్ అయితే అవుతుంటుంది అనమాట. సో అలాంటప్పుడు మీరు ఆన్లైన్ లో ఉన్నారని తెలుస్తుంది. సో మీకు ఫైవర్ అనేది కొంచెం మీకు బూస్ట్ ఇస్తుంది అనమాట. ఆన్లైన్ లో ఉన్న వాళ్ళకి కొంచెం ఎక్కువ బూస్ట్ ఇస్తుంది. సో ఈ టిప్ కూడా ఫాలో అవ్వండి, ఖచ్చితంగా రిజల్ట్ అయితే చూస్తారు. సో గైస్ నేను ఇప్పుడు చెప్పిన టిప్స్ అయితే ఫాలో అవ్వండి, ఎంతో కొంత మీకు ఖచ్చితంగా గ్రోత్ అయితే కనిపిస్తుంది. సో గుర్తుపెట్టుకోండి, కీవర్డ్ రీసెర్చ్ చేసిన తర్వాత టైటిల్ అట్రాక్టివ్ గా ఇవ్వాలి, డిస్క్రిప్షన్ ఇవ్వాలి, ట్యాగ్స్ ఇవ్వాలి, మెయిన్ గా వచ్చేసరికి ఇమేజెస్ పెట్టాలి, ఓకేనా. మీరు ఏదైనా గిగ్ అనుకోండి, సో నేను ఫోటో ఎడిటింగ్ అనుకుంటున్నాను కాబట్టి ఫోటో ఎడిటింగ్ సంబంధించిన మంచి ఇమేజెస్ అయితే నేను పెడతాను అనమాట. మీరు వీడియో ఎడిటింగ్ అనుకోండి, వీడియో ఎడిటింగ్ సంబంధించిన శాంపిల్స్ ఉంటాయి కదా, ఆ శాంపిల్స్ ని మీ గిగ్ లో పెట్టుకోండి. మీకు ఏ టాపిక్ రిలేటెడ్ గిగ్ అయినా కూడా శాంపిల్స్ అయితే ఇంపార్టెంట్ అనమాట. దెన్ మీరు ఆన్లైన్ లో ఉండేటట్టు చూసుకోండి. ఇప్పుడు నేను చెప్పిన ట్రిక్ అయితే యూస్ చేయండి, మీకు ఆన్లైన్ లో కనిపిస్తుంది, అంటే ఆటోమేటిక్ గా రిఫ్రెష్ అయితే ఉంటారు మీరు. సో ఇవన్నీ ఫాలో అయ్యి ఖచ్చితంగా మీకు ఒక ఆర్డర్ వచ్చింది అనుకోండి. సో ఆర్డర్ వస్తే మీరు ఏం చేయాలో కూడా చెప్తాను. ఆర్డర్ వచ్చింది అనుకోండి, సో విత్ ఇన్ టైమ్ లో అతనికి డెలివరీ అయితే చేయాలి. మీరు ఆర్డర్ వచ్చిన వెంటనే మీరు ఖచ్చితంగా చేసి అతనికి డెలివర్ చేయాలి. లైక్ సింపుల్ గా మీరు అతనికి ఆర్డర్ డెలివర్ చేశాక చిన్నగా రివ్యూ అయితే అడగండి అతన్ని. సో రివ్యూ ఖచ్చితంగా ఇవ్వాలి, ప్రతి ఒక్కరిని అడగండి. మీరు ఏదైతే ఆర్డర్ వచ్చిందో ఆర్డర్ కంప్లీట్ చేసిన తర్వాత రివ్యూ ఖచ్చితంగా అడగండి. ఇప్పుడు ఎలా అయితే జొమాటో, స్విగ్గీ వాళ్ళు సింపుల్ గా రేటింగ్ ఇవ్వండి అంటారో, మీరు కూడా రేటింగ్ ఇవ్వండి, రివ్యూ ఇవ్వండి అనేసి అడగండి. సో ఆ రివ్యూస్ వల్ల మీరు ఆర్డర్స్ ఆన్ టైం డెలివర్ చేయడం వల్ల మీకు ఫైవర్ అనేది కొంచెం బూస్ట్ అయితే ఇస్తుంది. సో ఇవన్నీ టిప్స్ అయితే మైండ్ లో పెట్టుకోండి, ఇవన్నీ టిప్స్ ఇంప్లిమెంట్ చేయండి, ఖచ్చితంగా చెప్తున్నా ఆర్డర్స్ అయితే గెయిన్ చేస్తారు, మీరు మీ గిగ్ అనేది ర్యాంక్ అవుతుంది. సో అదన్నమాట టాపిక్. ఐ హోప్ మీకు క్లియర్ గా అర్థమయ్యా అనుకుంటున్నా. ఇఫ్ ఇన్ కేస్ అర్థం కాకపోతే ఖచ్చితంగా మళ్ళీ ఒకసారి చూడండి. అండ్ మీకు ఇంకా క్లియర్ గా ఒక ఫుల్ కోర్సే కావాలంటే సింపుల్ గా మీరు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో నేను డిఫరెంట్ గా తీసుకోవడానికి అయితే ట్రై చేస్తాను. బట్ ఈ వీడియోకి 1K లైక్స్ టార్గెట్ పెట్టినా. సో 1K లైక్స్ టార్గెట్ రీచ్ అయ్యామనుకోండి, ఖచ్చితంగా మీకోసం ఫ్రీగా ఫైవర్ కోర్స్ అయితే తీసుకొస్తాను. అందులో కంప్లీట్ గా చెప్తాను అనమాట. లైక్ అకౌంట్ ఇలా క్రియేట్ చేయాలి, గిగ్ ఎలా క్రియేట్ చేయాలి, టైటిల్ ఎలా పెట్టాలి, అవన్నీ చెప్తాను. సో సింపుల్ గా 1K లైక్స్ అయితే కొట్టేసేయండి. సో తొందరగా మనం వీడియో కూడా చేసేద్దాం. సో ఓవరాల్ గా వీడియో ఇది. ఒకవేళ ఫైవర్ గురించి తెలియకపోతే ఆల్రెడీ వీడియో వచ్చేసా అని చెప్పా. ఆ వీడియో వచ్చేసరికి డిస్క్రిప్షన్ లింక్ పెడతాను, చూడండి. అలాగే ఎండ్ కార్డ్స్ లో కూడా ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. సో వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మరో మంచి టాపిక్ తో కలుద్దాం. అంటే టేక్ కేర్ అండ్ బై బై. నేను మీ తేజా సైనింగ్ ఆఫ్.